అమెరికాలో ఇండియన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. దీపావళి పండుగ రోజు రాత్రి 10 దాటిన రోడ్లపై గుమిగూడి బాణసంచ పేలుస్తూ హంగామా సృష్టించారు. న్యూజెర్సీలో దీపావళి సెలబ్రేషన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి 10 తర్వాత బాణసంచ పేల్చడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు అభ్యంతరం చెప్పారు. వెంటనే నీళ్లు చల్లారు ఫైర్ సిబ్బంది. ఎక్కడికక్కడ జనాన్ని చెదరగొట్టారు. ఇండియన్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ రోజు కూడా నిజంగా సంస్కారం తప్పి ఇతరులకు అసౌకర్యం కలిగించడం మంచిది కాదు అంటూ విజ్ఞప్తి చేసిన మన ఇండియన్స్ తమ ధోరణిని ప్రదర్శించారు. ఎందుకంటే అది భారతదేశం కాదు, అది మన ప్రాంతం కాదు. అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి, అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటించి పండుగలు చేసుకోవాలి. అవి పాటించి అక్కడి కమ్యూనిటీకి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చి మనం వేడుకలు జరుపుకుంటామంటే కుదరదు. ఎందుకంటే అది మన దేశం కాదు, దేశం కాని దేశం. మన సంస్కృతికి ఇప్పుడిప్పుడే, మన ఆచారాలకు వ్యవహారాలకు ఇప్పుడిప్పుడే గౌరవం దక్కుతుంది, మనకి ఇప్పుడిప్పుడే విలువ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే అమెరికాలో ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. వాస్తవానికి అమెరికాలో ఒక రకంగా మన కమ్యూనిటీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బాబు సంస్కారం పాటించండిరా, కనీసం ఇతరులకు అసౌకర్యం కలిగించొద్దు, మిగతా సొసైటీ ఉంటుంది, ఎవరికి డిస్టర్బ్ చేయొద్దంటూ మన కమ్యూనిటీలు వారం క్రితం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎక్కడ మనోళ్ళు కనీస సంస్కారం పాటించట్లేదు. అసలే పరిస్థితులు బాగాలేవు, ఆపై అమెరికాలో ఇలాంటి చేష్టలు. ఎందుకంటే కొంత సమయం ఉంటుంది, ఆ సమయంలోపు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్తారు. వాస్తవానికి దీపావళిని చాలా గౌరవిస్తారు అమెరికాలో కూడా. చాలా రాష్ట్రాల్లో న్యూజెర్సీ, న్యూయార్క్, అలాగే కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలా శాన్ ఫ్రాన్సిస్కో చాలా రాష్ట్రాల్లో పండుగగా గుర్తించి మనకు సెలవు కూడా ఇస్తున్నారు. మనల్ని చాలా గౌరవిస్తున్నారు. అంతెందుకు వైట్ హౌస్లో ట్రంప్ జరుపుకుంటాడు. అలాంటి పండుగకి ఒక విశిష్టత ఉంది. అమెరికాను కూడా గుర్తించి మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా కొన్ని పాటించాలి, వాళ్ళు చెప్పే అంశాలు పాటించాలి. అంతేకాని విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి ఇండియాలో చేసుకుంటాం కదా, ఆ రకంగా ఆ మాదిరిగా అమెరికాలో చేస్తామంటే అసలు కుదరదు. అదిగో ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా, న్యూ జెర్సీలో టైం మించిపోయి అయినా సెలబ్రేషన్ చేస్తూ పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో వీడియోల కోసం షో చేస్తున్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టింది అక్కడ పోలీస్ విభాగం. పూర్తిగా అక్కడన్నీ కూడా వాటర్ కెనాన్లు ఉపయోగించి దాన్నంతా కూడా చెదరగొట్టే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇండియన్స్ తీరుపై సర్వత్రా విమర్శలు. ఎందుకింత ఈ అలజడి సృష్టిస్తారో అర్థం కాని పరిస్థితి. అసలే పరిస్థితులు బాగాలేవు, అసలే సిచ్యువేషన్ తగ్గట్టుగా మెదులుకోవాలంటూ ఎన్నిసార్లు మన కమ్యూనిటీ పెద్దలు చెప్తున్నా కూడా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇదే ధోరణి. పైగా అమెరికాలో ముందు గన్ కల్చరు ఆపితే దానికంటే ఇది అంతకుమించి నేరమా అంటారు, వితండవాదం చేస్తారు. పైగా సోషల్ మీడియాలో ఎన్ని రకరకాలు స్ప్రెడ్ చేస్తుంటారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కొంతమంది యువకులు చేసే ఈ ఆకతాయి పనుల వల్ల అక్కడున్న శాశ్వతంగా నివాసం పొందిన వారికి, అక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ కావచ్చు, మన ఇండియన్ కమ్యూనిటీస్ కావచ్చు, పర్మనెంట్గా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ సహనాన్ని పరీక్షించొద్దు. వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు. ఇప్పుడిప్పుడే మన దారికి వస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి గ్లోబలైజ్ చేసి మనం ఇప్పుడిప్పుడే మన పద్ధతులు, ఆచారాలను కనీసం వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా మన అలవాట్లు నచ్చి ఇప్పుడిప్పుడే మన దారిలోకి వస్తున్నారు. కానీ పూర్తిగా వాళ్ళకి చికాకు తెప్పించేలా ఇరిటేటింగ్గా ఉంటే కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మీరు చూస్తున్న దృశ్యాలు న్యూజెర్సీలోని ఆ దృశ్యాలు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. అక్కడ రోడ్లపై బాణసంచ కాలుస్తున్నప్పుడు పూర్తిగా టైం దాటిపోయింది. 10 దాటిన తర్వాత కూడా అడ్డగోలుగా టపాకాయలు పేలుస్తాం లేదా పటాసులు పేలుస్తామంటే కూడా అక్కడ చూస్తూ ఊరుకోరు పోలీసు. అక్కడ వారిని చెదరగొడుతున్న పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి, ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు. నిజంగా ఎందుకు ఇలా చేస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే టెక్సాస్లోని ఇర్వింగ్ ప్రాంతంలో ఈసారి దీపావళి వేడుకలు వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా ఇర్వింగ్లో ది బ్రిడ్జన్ కమ్యూనిటీ ప్రాంతంలో దీపావళి సందర్భంగా భారీగా పటాకులు కాల్చడంపై స్థానిక అమెరికన్ నివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో ఒక రకంగా ఇప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్లో పడేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక వారం ముందు డల్లాస్ నగరంలోని తెలుగు కమ్యూనిటీ పెద్దలంతా చిలకకు చెప్పినట్టు చెప్పారు, బాబు మన పండుగ సంస్కారవంతంగా జాగ్రత్తగా జరుపుకోవాలి, శబ్ద కాలుష్యం చేయొద్దు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దు, ఇక్కడున్న అమెరికన్లకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించొద్దంటూ చాలా స్పష్టంగా మన పెద్దలు చెప్పారు, మన తెలుగు కమ్యూనిటీ పెద్దలు. కానీ ఇర్వింగ్లో మనలో ఏం చేశారు,
విచ్చలవిడితనం, అడ్డగోలుగా టపాకాయలు కాల్చడం. చూడండి, రోడ్ల మీద వచ్చి అరే మీ ఇండియా అనుకుంటున్నారా, మన గల్లీ అనుకుంటున్నారా, మన ఎక్కడ మన ఊరు అనుకుంటున్నారా, ఎందుకు ఈ విచ్చలవిడితనం అర్థం కాని పరిస్థితి. ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం మెదులుకోవాలి. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టమ్ను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. చూడండి, నడి రోడ్లపై టపాకాయలు తర్వాత కాల్చడం కూడా వాళ్ళకు కూడా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ ముసుగులో ఇంకెవరైనా చొరబడచ్చు. మనం గౌరవించి మనకు కొన్ని పర్మిషన్స్, కొన్ని అనుమతులు ఇచ్చినప్పుడు వాటిని అనుమతులకు పరిమితులకు లోబడి మనం కూడా వ్యవహరించాలి, అంతేకాని విచ్చలవిడితనం చేయొద్దు. సో ఆ రకంగా మన పెద్దలు చెప్పే సూచనలు కూడా పాటించని పరిస్థితి. పండుగ రాత్రి తర్వాత బ్రిడ్జన్ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో పటాకుల పేలులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. క్లైమెంటైన్ వీధిలో ఎన్నో ఇళ్లు గంటల తరబడి పటాకులు పేలుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు పనికిరావా అని ఒక స్థానిక నివాసి ప్రశ్నించారు. మరొకరు ఇది గ్రెనేడ్లు పేలుతున్నట్టుంది, రెండో రాత్రి వరుసగా ఇలా భయపెడుతున్నారంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయంటూ స్థానిక అమెరికన్లు అయితే కంప్లైంట్ చేస్తున్నారు. పటాకులు కాల్చడాన్ని ప్రశ్నిస్తే కొంతమంది తెలుగు యువకులు అమెరికాలోనే ఇది అమ్ముతుంటే మేము కొనడం తప్ప అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్లక్ష్యపూరిత సమాధానం పొరుగువారిలో ఇంకింత ఆగ్రహం తెప్పిస్తోంది. దీనికి తోడు కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ అమెరికా ముందుగా గన్ కల్చర్ను ఆపాలి, అది దీపావళి పటాకుల కంటే ప్రమాదకరమా అంటూ వాదిస్తారు. ఇది పరిస్థితి. మనల్ని ఎక్కడ పోయినా ఇలాంటి వితండవాదాలతో ఉన్న పరిస్థితులను, ఉన్న సిచ్యువేషన్ని ఒక రకంగా చెప్పాలంటే ఖరాబ్ చేసుకుంటారు, పాడు చేసుకుంటారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూసారుగా ఎలాంటి పరిస్థితి ఉందో. దీంతో ఒక్కసారిగా ఇటు మన తెలుగు సంఘాలు, ముఖ్యంగా డల్లాస్లోని తెలుగు సంఘం పెద్దలైతే చాలా చెప్తున్నారు. ఒక రకంగా సరే దీపావళి అంటే ఆనందమే ఉత్సాహంగా జరుపుకునే పండుగే, కానీ ఇతరులకు భయాందోళన కలిగించొద్దు. చెప్తున్నా కదా, అమెరికా కమ్యూనిటీలో చాలా డిసిప్లిన్గా ఉంటారు. సరే డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళు మాత్రం ఉంటారు, మనం ఉండమా అంటే అలాని కాదు నా ఉద్దేశం. వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. శబ్ద కాలుష్యము, ట్రాఫిక్, ఇవన్నీ కూడా వాళ్ళు అంతగా భరించలేరు మనలాగా. మనమేంటి దీపావళికి గమనించండి ఒకసారి, ఊర్లలో కానీ హైదరాబాద్కి ఇప్పుడు అంతటా ఇదే మోపోయింది. 3 రోజుల ముందు నుంచే బాంబులు మనం కాలుస్తుంటాం, పటాకులు. ఇంకొక 2 రోజులు దీపావళి ఉందంటే టపా రాత్రి 12 కాగానే అప్పుడే వీనికి తిథి లేదు, నక్షత్రం లేదు, మొదలు పెడతాడు. అంటే ఇంగ్లీషు పండుగల్లాగా 12 కాగానే మొదలు పెట్టడం బాంబులు కాల్చడం. సరే అది పక్కన పెడదాం. 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత, ఒక వారం రోజులు మనం భరిస్తుంటాం, మన చెవులన్నీ కూడా తూట్లు పోతుంటాయి. అందరికీ తెలిసిందే. మన హైదరాబాద్లో కానీ గల్లీల్లో ఉండే వాళ్ళకి, ఊర్లలో ఉండే వాళ్ళకి ఇది చాలా కామన్గా మారిపోయింది. మనం ఏంటంటే భరిస్తాం, కానీ వాళ్ళు భరించరు. అక్కడ వాళ్ళ సహనాన్ని, ఓపికను కూడా మనం పరీక్షించడం తప్పు. ఎందుకంటే వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. వాళ్లకు భయాందోళనకు గురి చేయొద్దు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దు. వాళ్ళకు పెంపుడు జంతువులు ఉంటాయి, మనలా కాదు. వాళ్ళు పెట్స్ను పెంచుకుంటారు, మనుషుల కంటే గారంగా పెట్స్ను పెంచుకుంటారు. ఆ పెట్స్ భయాందోళనకు గురవుతాయి. ఇళ్లలో పిల్లులే కావచ్చు, కుక్కలే కావచ్చు, రకరకాల పెంపుడు జంతువులు ఉంటాయి. వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు. అర్ధరాత్రి ఇక్కడ కదా 2 గంటల రాత్రికి 3 గంటల రాత్రికి ఎప్పుడు నీకు కాల్చాలనిపిస్తే పోయి అప్పుడు రోడ్ల మీద పక్కింటోనే డిస్టర్బ్ చేసినట్టుగా ఇక్కడ కాల్చినట్టు కాల్స్తే అక్కడ కుదరదు. కానీ ఈ ఏడాది దీపావళి అలాగే చేసుకున్నారు. అక్కడ అడ్డగోలుగా రాత్రి 2 గంటలకు, 12, 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు కూడా ఇక్కడెక్కడో హైదరాబాద్లో కాల్చినట్టు అమెరికాలో కూడా కాల్చారు. ఇదే అక్కడ సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. కంప్లైంట్లు వస్తున్నాయి. అనవసరంగా వాతావరణాన్ని చెడగొట్టుకుంటారు చాలా. ఎందుకంటే అసలే గన్ కల్చర్, అసలే అసహనం, ఓపికలు తక్కువ వాళ్ళకి, చిరాకు అమెరికన్స్కి. అలాంటి వాళ్ళని ఇంకా ఇరిటేషన్ తెప్పించే విధంగా వ్యవహరిస్తే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు అమ్ముతుంటే మేము కొనడం తప్ప,
వాళ్ళ గన్ కల్చర్ కంటే ఇది అంతకంటే అధ్వానమా, ఇలాంటి పిచ్చి వాదనలు లేవనిస్తారు మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో అమెరికాలో. అక్కడ కమ్యూనిటీ వాళ్ళు పెద్దలు, కమ్యూనిటీ పెద్దలు ఎంత చెప్పినా వినిపించుకోరు. కేవలం ఇది తెలుగు వాళ్ళకే పరిమితం కాలేదు, అక్కడున్న గుజరాతీలు లేదా ఇంకా నార్త్ ఇండియన్స్ ఎవరైనా కావచ్చు, పంజాబీస్ కావచ్చు, మలయాళీస్ కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇది ఇది ఈ పరిస్థితులు పూర్తిగా ఇబ్బందికరంగా మారితే కనుక అక్కడి ప్రభుత్వాలు కూడా ఆలోచించవలసి వస్తుంది. నేనేదో ఇక్కడుండి మీకు ఏదో హితబోధ చేయడం కాదు, చెప్పడం కాదు. అక్కడున్న సిచ్యువేషన్, అసలే సిచ్యువేషన్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు. అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా మెదులుకోవాల్సిన అవసరం అక్కడి కమ్యూనిటీ పెద్దలు చెప్తున్నప్పుడు ఎందుకు వినిపించుకోరు, ప్రతిసారి ఎందుకు వాతావరణాన్ని, పరిస్థితిని చెడగొట్టుకుంటారనేదే ఇక్కడ మనం వినిపిస్తున్న వాదన. వాళ్ళ అభిప్రాయాన్ని మనం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఎక్కడ పోయినా ఒక రకంగా ఇది ఎందుకు మన నేటివిటీ, మన కల్చర్ని ఎందుకు అక్కడ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన దగ్గర ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి అక్కడ రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా పరిణామాలు వేరేలా ఉంటాయి. సో అది జరుగుతుంది. ఇప్పటికైతే మన మీద ఉన్న గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి తప్ప పూర్తిగా మన పట్ల ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని దిగజార్చుకునేలా చేస్తే మాత్రం ఇబ్బందుల పాలవుతారనడానికి ఈ దృశ్యాల నిదర్శనం. చూడండి, ఆ దీపావళి సెలబ్రేషన్స్ అంతా కూడా ఆ వాటర్ కెనాల్తో స్పాయిల్ చేశారు, చేతులు కట్టుకొని నిలబడి చూస్తున్నారు. ఇది పరిస్థితి.